నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ది పనులను ప్రణాళికబద్దంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ కి రూపకల్పన చేశారు. నేటితో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో రానున్న ఏడాదికి సంబంధించి నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నగరపాలక సంస్థ సర్వసభ్య వార్షిక బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించగా మేయర్, కమిషనర్ సహా కార్పొరేటర్లు హాజరయ్యారు. 2026-27 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి నిల్వ, జమ కలుపుకుని మొత్తం బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బడ్జెట్ ను ఆమోదించారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టవలసిన సంక్షేమ, అభివృద్ది పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతో, అనుభవజ్ఞుల సహకారంతో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో బడ్జెట్ ను రూపొందించినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ ను ప్రణాళికబద్దంగా కేటాయించామని మేయర్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగరపాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని, సంక్షేమంతో పాటు అన్ని రంగాలలో అభివృద్దిని చూపేందుకు బడ్జెట్ ను రూపొందించి కౌన్సిల్ సభ్యుల అందరి సమక్షంలో ఆమోదించామని మేయర్ ప్రకటించారు. ఈ సమావేశంలో కమిషనర్ వైవో నందన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.